మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ 17 శుక్రవారం అతిపెద్ద అమావాస్య, చైత్ర అమావాస్య. మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. కనుక ఈ అమావాస్య రోజున మందార ఆకుతో ఈ చిన్న పని చేస్తే చాలు, మీకు బంగారం, భూములు కొనుక్కునే అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి. మీరు కోరినంత బంగారం కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే మనిషి జీవితంలో ఆర్థిక స్థిరత్వం అనేది చాలా ముఖ్యం. అందులోనూ మన భారతీయులకు బంగారం మరియు భూమి అంటే కేవలం ఆస్తులు మాత్రమే కాదు, అవి ఒక సెంటిమెంట్, ఒక సామాజిక హోదా మరియు భవిష్యత్తుకు భరోసా. బంగారం ధర రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతోంది. ఒకప్పుడు తులం బంగారం తక్కువ ధరకి వచ్చేది, కానీ ఇప్పుడు సామాన్యుడు తులం బంగారం కొనాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అలాగే భూమి కూడా. భూమిపుత్రుడు అని పిలువబడడం మన సంస్కృతిలో ఒక గొప్ప గౌరవం. సొంత ఇల్లుండాలి, కాస్తో కూస్తో సాగు భూమి ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కల. ఈ రోజుల్లో భూమి విలువ బంగారం కంటే వేగంగా పెరుగుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని ఈ 2 రూపాల్లో దాచుకోవాలని తపిస్తుంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే వెళ్ళిపోతుంటే, అప్పుడ బాధలు వేధిస్తుంటే, కనీసం ఒక చిన్న ముక్కు పుడక కొనాలన్నా, గజం స్థలం కొనాలన్నా అడ్డంకులు ఎదురవుతుంటే, వాటి వెనుక ఏదో ఒక దోషం కానీ లేదా లక్ష్మీ కటాక్షం లోపించటం కానీ ఉండవచ్చు. కానీ ఈ అమావాస్య రోజున మందార ఆకుతో చేసే ఈ పరిహారం మీ దరిద్రాన్ని పోగొట్టి ధన ప్రవాహాన్ని మీ వైపు తిప్పుతుంది. తద్వారా మీరు బంగారం మరియు భూములు కొనే స్థాయికి చేరుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ అమావాస్య రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసుకోండి. మరి అసలు ఈ అమావాస్య రోజున మందార ఆకుతో ఏం చేయాలి, ఆ పరిహారం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో వదిలేస్తే ఈ పరిహారంలోని అసలు పరమార్థం మీకు అర్థం కాకపోవచ్చు. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ అమావాస్య రోజు ఒక గ్లాసులో లేదా చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి తర్వాత ఆ కుంకుమ నీటిని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా ఈ అమావాస్య రోజు కుంకుమ నీటిని రావి చెట్టు మొదట్లో పోస్తే దోషాలు, కష్టాలు, బాధలు పోతాయి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి చక్కగా మీరు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని, వాకిల్ని శుద్ధి చేసుకోవాలి. అలాగే గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కుని ముగ్గు వేసుకోవాలి. ఇలాంటివి చేయడం వలన మనకు బాగా కలిసి వస్తుంది. చాలామంది అమావాస్య అంటే అదేదో చెడు, అది మనకి కీడును తెచ్చిపెడుతుంది, ఆ రోజున మనం అసలు ఏ పని కూడా చేసుకోకూడదు, పూజ చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అదేమీ లేదు. మీరు ఈ అమావాస్య రోజున కూడా చక్కగా గుమ్మం బయట ఓడుచుకుని కల్యాపు చల్లుకుని ముగ్గులు వేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మామూలుగా అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య తిథుల్లో మనకున్నటువంటి చెడును తీసేసుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసినా రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది. ఎందుకంటే అమావాస్య గడియలు, అమావాస్య పవర్ అనేది అంత శక్తివంతంగా ఉంటుంది. మామూలు రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ వాటికి రిజల్ట్ రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకు రిజల్ట్ కొన్ని క్షణాల్లోనే లేదా కొన్ని నిమిషాల్లోనే వెంటనే వచ్చేస్తుంది. అందులోనూ ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఇలాంటి అమావాస్య రోజు చేసే ఈ పరిహారం వల్ల 100కి 1000% రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మందార ఆకు గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వనరులలో ఇది ఒకటి. ఆధ్యాత్మికంగా చూసినా, ఆయుర్వేద పరంగా చూసినా మందారకు ఉన్న ప్రాముఖ్యత అంత ఇంత కాదు. మందార చెట్టును మన పురాణాల్లో అభీష్ట ఫలప్రదాయిని అని వర్ణించారు. అంటే మనం కోరుకున్న కోరికలను తీర్చే శక్తి ఈ మొక్కకు ఉంది. మందార ఆకు పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది. మందార ఆకు విశ్వంలోని సకల శక్తి తరంగాలను గ్రహించి వాటిని సానుకూల శక్తిగా మార్చి మనకు అందిస్తుంది.
ముఖ్యంగా ఎరుపు రంగు మందార పువ్వులు గణపతికి, అమ్మవారికి ఎంతో ఇష్టమని మనందరికీ తెలుసు. అయితే పువ్వుల వెనుక ఉన్న ఆకు కూడా అంతే శక్తివంతమైనది. లక్ష్మీదేవికి మందార అంటే ఎంతో ప్రీతికరమైనది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు దరిచేరవు. మందార ఆకులో లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షించే గుణం ఉంది. మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుని సానుకూలతను నింపే అద్భుత శక్తి ఈ ఆకుకు ఉంది. మందార ఆకుకే కాదు, మందార చెట్టుకు కూడా ఎన్నో శక్తులుంటాయి. మందార చెట్టును ఎవరైతే ఇంటి దగ్గర పెంచుకుంటారో వారి ఇంట్లో ధన సమస్యలు ఎక్కువగా రావు. మందారలోని ప్రతి ఆకులో, కొమ్మలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ముఖ్యంగా ఇంటి సింహద్వారం వద్ద ఎర్రని పూలు పూసే మందార మొక్క ఉంటే అది ఒక అద్భుతమైన నరదృష్టి నివారణగా పనిచేస్తుంది. సమాజంలో మనం ఎదుగుతున్నప్పుడు మనపై పడే కుళ్ళు, కుతంత్రాలు లేదా ఇతరుల నెగిటివ్ ఎనర్జీని ఈ మొక్క తన ఆకర్షణీయమైన పూల ద్వారా గ్రహించి నిర్వీర్యం చేస్తుంది. తద్వారా మీ ఇంటిని ఒక అదృశ్య రక్షణ కవచంలా కాపాడుతుంది. అలాగే మందార మొక్క ఉన్న ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి మనస్పర్ధలు తొలగిపోతాయి. అయితే రంగుల విషయంలో జాగ్రత్త వహించాలి. కేవలం ఎరుపు మరియు గాఢమైన పింక్ రంగు మందారాలను మాత్రమే ఇంటి ఆవరణలో పెంచడం అత్యంత శుభప్రదం. తెలుపు, పసుపు లేదా గంధం రంగు మందారాలను ఇంటి ముందు పెంచడం వల్ల అనారోగ్య సమస్యలు లేదా మానసిక అశాంతి కలిగే అవకాశం ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం మందార మొక్కను ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం వల్ల సూర్యశక్తి పుష్కలంగా లభించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మొక్క ఎప్పుడూ పచ్చగా జీవకళతో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మొక్క ఎండిపోతుంటే అది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతోందని అర్థం. అటువంటప్పుడు వెంటనే కొత్త మొక్కను నాటుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే వికసించిన ఎర్ర మందారాలను చూడటం వల్ల మెదడులోని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఇక ధనాన్ని ఆకర్షించడంలో మందార ఆకు ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. మీ జాతకంలో ఎన్ని దోషాలున్నా ఈ అమావాస్య నాడు చేసే పరిహారం వాటిని అణచివేస్తుంది. మందార ఆకుకున్న మరో గొప్ప గుణమేమిటంటే అది సహనాన్ని మరియు స్థిరత్వాన్ని ఇస్తుంది. బంగారం, భూమి వంటి స్థిరాస్తులు కొనాలంటే మనిషికి మానసిక స్థిరత్వం, సరైన నిర్ణయం తీసుకునే శక్తి ఉండాలి. ఆ శక్తిని ఈ ఆకు మనకు ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవి చంచలమైనది అంటారు, కానీ మందార ఆకుతో చేసే పూజ వల్ల ఆ లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది. అందుకే దీనిని ధన ఆకర్షణ పత్రం అని కూడా పిలవవచ్చు. మందార ఆకులోని 5 ఈనెలు పంచభూతాలకు ప్రతీకగా చెబుతారు. ఈ పంచభూతాల ఆశీస్సులు ఉంటేనే మనం భూమిని కానీ బంగారాన్ని కానీ సంపాదించగలం. ప్రకృతిలోని ఈ అద్భుత శక్తిని మనం సరైన సమయంలో అంటే ఈ అమావాస్య వంటి పర్వదినాన ఉపయోగించుకుంటే ఫలితం రెట్టింపవుతుంది. కష్టపడటం మనవంతైతే ఆ కష్టానికి దైవబలాన్ని తోడు చేయడం ఇలాంటి పరిహారాల వంతు. మందార ఆకును కేవలం ఒక ఆకుగా చూడకండి, అది మీ దరిద్రాన్ని పారద్రోలే ఒక దివ్యమైన ఆయుధం. మీ కోరికలు ఎంత పెద్దవైనా ఆ కోరికల భారాన్ని మోసి వాటిని దేవతలకు చేరవేసే వాహికగా ఈ ఆకు పనిచేస్తుంది. అందుకే ఈ పరిహారంలో మందార ఆకును ప్రధానంగా ఎంచుకోవడం జరిగింది. అసలు మందార ఆకుతో ఏం చేయాలంటే, ఈ అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుచిగా ఉండాలి. సాయంత్రం 6 లోపు అంటే పగటిపూట ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ముందు ఒక మంచి మందారాకుని ఎంచుకోవాలి. ఆ ఆకు ఎక్కడా చిరిగిపోయి ఉండకూడదు, రంధ్రాలు ఉండకూడదు మరియు వాడిపోయి ఉండకూడదు. పచ్చగా ఆరోగ్యంగా ఉన్న ఒక ఆకును చెట్టు నుండి కోసేటప్పుడు ఆ చెట్టుకు నమస్కరించి మీ కోరికను మనసులో అనుకుని కోయండి. ఆ తర్వాత ఆ ఆకును శుభ్రమైన నీటితో కడిగి తుడిచి మీ పూజ గదిలోకి తీసుకువెళ్ళండి. పూజ గదిలో దేవుడి పటాల ముందు ఒక పీటపై లేదా నేరుగా దేవుడి ముందే ఈ ఆకును ఉంచాలి. ఆకు చివరి భాగం మీ వైపు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఆ మందారాకుకు 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ 3 బొట్లు త్రిమూర్తులకు లేదా త్రిశక్తి స్వరూపాలకు ప్రతీక. ఆ తర్వాత ఆ ఆకు మధ్యలో 1 స్పూన్ పెసరపప్పును వేయాలి. పెసరపప్పు ఎందుకు అంటే ఈ పప్పు మన జాతకంలో దోషాలను తొలగిస్తుంది,
బంగారం, భూములు కొనగలిగే శక్తినిస్తుంది. ఆ పెసరపప్పు పైన ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచాలి. బెల్లం గురుగ్రహానికి మరియు సూర్యుడికి సంకేతం. జీవితంలో తీపిని అంటే విజయాన్ని మరియు ఐశ్వర్యాన్ని బెల్లం సూచిస్తుంది. దీనితో పాటు చిటికెడు పసుపును కూడా ఆ పెసరపప్పు పైన వేయాలి. పసుపు మంగళకరమైనది మరియు లక్ష్మీ స్వరూపం గనుక ఇలా ఆకుపై పెసరపప్పు, బెల్లం, పసుపు ఉంచిన తర్వాత 2 చేతులు జోడించి దేవుడికి నమస్కరించాలి. మీ మనసులో ఉన్న బలమైన కోరికను అంటే, స్వామి, నాకు సొంత భూమి కొనే అవకాశం కల్పించు, మా ఇంట్లో బంగారం వృద్ధి చెందేలా చూడు, మా ఆర్థిక ఇబ్బందులు తొలగించు అని చాలా ఏకాగ్రతతో వేడుకోవాలి. మీ కోరికను ఒక సంకల్పంలా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ మందారాకును అలాగే 24 గంటల పాటు పూజ గదిలోనే ఉంచాలి. అంటే మీరు ఈ రోజు ఉదయం 8 గంటలకు ఈ పరిహారం చేస్తే మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు అది అక్కడే ఉండాలి. ఆ 24 గంటల సమయంలో ఆ ఆకు విశ్వంలోని ధనశక్తిని ఆకర్షించి మీరు పెట్టిన వస్తువులలో ఆ శక్తిని నిక్షిప్తం చేస్తుంది. 24 గంటలు ముగిసిన తర్వాత స్నానం చేసి దేవుడికి నమస్కరించి ఆ ఆకును నెమ్మదిగా తీసుకోవాలి. ఆ ఆకులోని పెసరపప్పు, బెల్లం మరియు పసుపుతో సహా తీసుకువెళ్ళి ఒక ఆవుకు తినిపించాలి. హిందూ ధర్మంలో ఆవును సాక్షాత్తు మహాలక్ష్మిగా, ముక్కోటి దేవతల నిలయంగా భావిస్తాము. ఆవుకు ఈ పదార్థాలను తినిపించడం వల్ల మీ కోరిక నేరుగా ఆ దేవతలకు చేరుతుంది. ఒకవేళ మీ ప్రాంతంలో ఆవు లభ్యం కాకపోతే కంగారు పడకండి. ఆ ఆకులోని పెసరపప్పును, బెల్లాన్ని పక్షులకు లేదా చిట్టి చీమలకు ఆహారంగా వేయవచ్చు. పక్షులు ఆ గింజలను తిన్నా లేదా చీమలు ఆ బెల్లాన్ని తిన్నా కూడా మీకు అంతే ఫలితం దక్కుతుంది. ప్రకృతిలోని జీవులకు ఆహారం పెట్టడం అనేది ఒక గొప్ప పుణ్యకార్యం. అది మీ ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది. ఆ ఆకును మాత్రం ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇలా ఈ చిన్న పనిని అత్యంత భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం మరియు భూములు కొనే యోగం పడుతుంది. ఇది చాలామంది అనుభవపూర్వకంగా తెలుసుకున్న పరిహారం. అమావాస్య రోజున ఉండే ఆ ప్రత్యేక శక్తి, మందారాకుకు ఉన్న ఆకర్షణ గుణం, పెసరపప్పు మరియు బెల్లం యొక్క గ్రహ అనుకూలత ఇవన్నీ కలిసి మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తాయి. మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం కలగడం లేదు అని బాధపడేవారు ఈసారి ఈ చిన్న తంత్రాన్ని పాటించి చూడండి. మీ కష్టార్జితం వృధా కాకుండా అది ఆస్తి రూపంలోకి మారుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ అమావాస్య మీకు ఒక కొత్త వెలుగును, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీ మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు ఉండకూడదు. ఇది చేస్తే నిజంగా జరుగుతుందా అని అనుమానం ఉండకూడదు. పూర్తి నమ్మకంతో చేసినప్పుడే విశ్వం మనకు సహకరిస్తుంది. ఈ అమావాస్య రోజున మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం మీ తరతరాల దారిద్ర్యాన్ని పోగొట్టే శక్తిని కలిగి ఉంది. బంగారం కొంటే అది కేవలం అలంకారం కాదు, అది మీ ఆపదలో ఆదుకునే నిధి. భూమి కొంటే అది మీ పిల్లలకు మీరిచ్చే గొప్ప ఆస్తి. ఈ రెండింటినీ పొందే అర్హత మీకుంది అని నమ్మండి. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో మీ నిబద్ధత మరియు క్రమశిక్షణ చాలా ముఖ్యం. అమావాస్య అనేది ముగింపు కాదు, అదొక కొత్త ప్రారంభానికి సంకేతం. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లు మీ సమస్యల చీకటి తొలగిపోయి ధనకనక వస్తువాహనాలతో మీ ఇల్లు కలకలలాడుతుంది. మందార ఆకు యొక్క ఆ పచ్చదనం మీ జీవితంలో ఎప్పుడూ పచ్చగానే ఉండాలని, మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య సంబంధిత విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ శుక్ర అమావాస్య చాలా గొప్ప రోజు కాబట్టి ఈ అమావాస్య నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. జమ్మి చెట్టును దైవ వృక్షంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య నాడు 5 ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుంటే చాలు అఖండ రాజయోగం పడుతుంది. అలాగే జమ్మి చెట్టు నీడలో నిలబడినా సరే సకల పాపాలన్నీ నశించి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ప్రతి అమావాస్య నాడు చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారు కాబట్టి ఈ అమావాస్య నాడు కాకికి ఆహారం పెడితే మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు.
అదేవిధంగా ఈ అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వండి. ఒక విస్తరాకులో బియ్యం, కందిపప్పు, బెల్లం, అలాగే మీకు తోచినంతలో కొంత దక్షిణ పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేస్తే మీ కుటుంబానికి తిన్నా తరగని ఐశ్వర్యం వరిస్తుంది. ఎలాంటి దోషాలైనా పోతాయి. అలాగే ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ కష్టాలుంటాయో అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత ఉందని అర్థం. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. అమావాస్య నాడు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇంటికి ఉన్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఈ అమావాస్య నాడు నల్లదారాన్ని మొలతాడుగా కట్టండి. అనారోగ్య సమస్యలు, నరదిష్టి సమస్యలు తొలగి మీ పిల్లల ఆయుష్ పెరుగుతుంది. ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఒక శక్తివంతమైన ఉప్పు పరిహారాన్ని పాటించండి. ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి దాని మీద చిటికెడు పసుపు కుంకుమ వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. అమావాస్య మరుసటి రోజు ఆ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధనాకర్షణ పెరిగి వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. త్వరగా వివాహ యోగం సిద్ధిస్తుంది. ఈ శుక్రవారం అమావాస్య రోజున మీకు కుక్క కనిపిస్తే దానికి కొంచెం తీపి పదార్థాన్ని ఆహారంగా పెట్టండి. తీపి పదార్థాలు ఏవైనా పర్వాలేదు. ఒకవేళ అవి దొరకకపోతే కనీసం బిస్కెట్లు లేదా వేరే ఏదైనా ఆహారాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుక్కను భైరవ స్వరూపంగా భావిస్తారు. కుక్కకు ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు, రాహుకేతు దోషాలు కూడా తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ అమావాస్య రోజు కొన్ని తప్పు పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఈ అమావాస్య రోజున మాంసాహారం అస్సలు ముట్టుకోకూడదు. కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఈ అమావాస్య నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అమావాస్య నాడు కొత్త బట్టలు కొనకూడదు. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఇనుము శనిగ్రహానికి సంబంధించినది కాబట్టి ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా ఇనప వస్తువులను కొనకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చీపురు, బియ్యం మరియు గోధుమలను కొనకూడదు. అమావాస్య నాడు ఈ వస్తువులను కొంటే మీ ఇంట ధనం నిలవదు. అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే పదునైన వస్తువులను కూడా ఈ అమావాస్య నాడు కొనకూడదు. లేదంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. అలాగే తోలుతో చేసిన బూట్లు మరియు హ్యాండ్ బ్యాగ్లు కూడా కొనకూడదు. అంతేకాదు ఈరోజు గోరులు, జుట్టు కత్తిరించకూడదు. శుక్ర అమావాస్య నాడు తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయకు చాలా శక్తి ఉంటుంది. శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య నాడు మీ ఇంటికి గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ శుక్రవారం నాడు ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాణి పొగ వేయండి. ఈ అమావాస్య నాడు గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. గుమ్మడికాయ కట్టలేని వారు మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళో ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఉప్పు మూట కూడా కట్టలేము అనేవారు కలబంద మొక్క లేదా పూజించిన నిమ్మకాయలు, పటిక ఇలా ఏవైనా సరే మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. అలా కట్టుకుంటే మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు మీ ఇంట్లో ఉన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. అమావాస్య నాడు రాళ్ళు ఉప్పుతో, ఆవాలతో, ఎండుమిరపకాయలతో పిల్లలకు దిష్టి తీస్తే నరదిష్టి సమస్యలు, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలు, శని దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి.
ఆడవారైతే ఎడమకాలికి, పురుషులైతే కుడికాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు బియ్యపిండిలో పంచదార కలిపి ఈరోజు నల్ల చీమలకు ఆహారంగా వేయండి. నెల తిరగకుండానే మీ అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక తమలపాకు పైన పసుపుతో ఓం అని రాసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే ఈ రోజున పితృదేవతలను తలుచుకుని వారికి తర్పణం వదిలితే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.